ఇంతమంది మహిళలు అంటే మహిళా శక్తి వీర మహిళలు అని పవన్ కళ్యాణ్ గారు అంటుంటారు. ఇంతమంది తల్లులు వచ్చి ఒక బిడ్డను ఆశీర్వదించడానికి వచ్చారు. ఇంతమంది అక్కచెల్లెలు వచ్చి ఒక అన్నదమ్ముడిని ఆశీర్వదించడానికి వచ్చారు. మీ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా రెండు ప్రశ్నలు మీ పిల్లలు కానీ మీ పక్కింటి వాళ్ళు కానీ మీకు మీరే వేసుకోవాల్సిన ప్రశ్నలు అంటే, ఎందుకు మనం తంగెల్ శ్రీనివాస్కి ఓటు వేయాలి? ఏంటి ఇందులో ఉన్న స్పెషాలిటీ? నేను లావుగా ఉన్నాడు కుర్రాడు అని వేస్తామో, లేకపోతే ఎందుకు చదువుకున్నాడు అని వేస్తామో? మీరు ఒకసారి ఆలోచించండి. ఎందుకు వెయ్యాలనేది నేను చెప్తాను. అది కానీ మీకు నచ్చినట్టయితే ఒకసారి చెప్పండి కొడితే. కానీ ఎందుకు వెయ్యాలో చెప్తా. ఒక టీ తాగాలంటే, ఒక పేదవాళ్ళు టీ తాగాలంటే, ఒక ఆటో రిక్షా డ్రైవర్ టీ తాగాలంటే, ఒక రిక్షా వాడు టీ తాగాలంటే, ఒక మహిళ రోడ్డు మీద ఎంత టీ తాగాలంటే, ఒక స్టూడెంట్ టీ తాగాలంటే చెత్త టీ కొట్లో కూర్చొని తాగాలి. అక్కడ కంటైనర్ బాగుండేది కాదు, గ్లాసులు బాగుండేవి కాదు, ఏది బాగుండేది కాదు. అటువంటిది ఒక కుర్రోడు, ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన కుర్రోడు కేవలం 10 లక్షల రూపాయలు పెట్టి ఎంతో రీసెర్చ్ చేసి, మీరు టీ టైంలో దొరికిన టీ 5 స్టార్ లో కూడా దొరకదమ్మా. మీరు 100 రూపాయలు ఇచ్చినా దొరకదు. కానీ అది కేవలం 10 రూపాయలకి ఎందుకు ఇచ్చారంటే, ఇది ప్రజలకు చేరాలి, నా ప్రజలకు చేరాలి అని నా కసితో చేశాడు ఆయన. అందు గురించి నెక్స్ట్ ఒకటే ధైర్యం వచ్చింది, మీకు దర్జా వచ్చింది. పేదోడు కూడా కాలు మీద కాలేసుకొని టీ తాగలుగుతున్నాడు 10 రూపాయలకి. అదే కాదు, అదే హోటల్కి వెళ్తే 50 రూపాయలు 100 రూపాయలు టిప్ ఇవ్వాల్సి వస్తుంది. 10 రూపాయలకి చక్కగా టీ తాగి ఆరోగ్యంగా ఉండడి, అంటే ఇప్పుడున్న మందులా కాకుండా ఆరోగ్యవంతమైన టీ సప్లై చేసినందుకు అటు రిక్షా కార్మికులు కానీ, ఎందుకంటే గత 4 రోజులుగా నేను తిరుగుతున్నాను, చాలా మందిని అడిగాను ఎందుకు టీ టైంకు వేస్తారంటే, ఏమండి మాకు మంచి గౌరవం ఇచ్చాడు, నేను తోపుడు బండిలో పనిచేస్తున్నాను, నాకు 10 రూపాయలు ఇడితే మంచి టీ దొరుకుతుంది, ఆయన కాకపోతే ఎవరికి వేస్తాను. ఇప్పటి వరకు నాకు తెలియదు టీ టైం ఉదయ్ ఇతను ఒకటని తెలియదని. కాబట్టి అటువంటి ఉదయ్కి ఓటేస్తే మన యువతకు ఉపాధి వస్తుంది, మన కాకినాడకి గౌరవం వస్తుంది, మన బిడ్డకి మంచి బిడ్డకి ఓటేసాం, మంచి వ్యక్తిని రాజకీయాల్లోకి తీసుకొచ్చామని. అటువంటి అమూల్యమైన ఆపద మీ అంటే అవసరం మీ చేతిలో ఉంది. మీ చేతిలో ఒక శక్తి ఉంది. ఇప్పుడు ఆయనకు ఆ శక్తి ఇవ్వండి. ఆయన డెఫినెట్ గా కాకినాడని, ఈ దేశాన్ని కూడా ముందుకు నడిపించడానికి ఒక బాధ్యతయుతమైన ఎంపీగా పనిచేస్తారని ఆయన తరపున నేను జనరల్ సెక్రటరీ జనసేన పార్టీ నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.